పునరుత్థాన దినము, ప్రభువు దినము. ఏ దినం అనంటే ఆయనని చూడడానికి వచ్చే దినము, ఆయనతో సంభాషించడానికి వచ్చే దినము. సామూహికంగా లేకపోతే మరి సంఘముగా కూడి ఏక ఆత్మతో ఆయనని దర్శించుకునే దినము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీలు మనకి మాదిరిగా అక్కడ ఉన్నారండి. కానీ వీరు చూడడానికి వచ్చారు, కానీ వారు అప్పుడు చేసిన పని ఏంటంటే, ఒకసారి గమనిద్దాం. ఇదే 28వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు చూడడానికి వచ్చారు. కానీ వారి జీవితంలో ఏది చూడడానికి వచ్చారండి? సమాధి చూడడానికి వచ్చారు. ఇప్పుడు సమాధులు చూడడానికి వెళ్ళొద్దని మీరు ప్రశ్న వేస్తారేమో, కానీ అది చాలా డిబేటబుల్ అండి. నేను దాని గురించి మాట్లాడను. ఆనాడు వారు వెళ్ళారు, ఈనాడు చాలామంది వెళ్తున్నాము సమాధుల దగ్గరికి. వీరు సమాధిని చూడడానికి వచ్చారు. ఇదే 28వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. 5వ వచనము. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ ఎవరిని చూడడానికి వచ్చారండి? ముందుగా సమాధిని చూడడానికి వచ్చారు. తర్వాత ఎవరిని చూడడానికి వచ్చారండి? సిలువ వేయబడిన యేసుని చూడడానికి వారు వచ్చారు. మూడోది గమనిద్దామండి. ఇదే లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. లూకాసు వార్త మరి అరుణ చదువుతారు, మత్తయి సువార్త, మార్కు సువార్త పాలినగర్ చదువుతారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఏమడుగుతున్నారండి? ఎవరిని చూడడానికి వచ్చారంటే ముందుగా సమాధిని చూడడానికి వచ్చారు, సిలువ వేయబడిన యేసుని చూడడానికి వచ్చారు. ఇంకా చెప్పాలి అని అంటే ఇక్కడ ఈ దూత వారితో అడుగుతున్న ప్రశ్నలోనే మనకు జవాబు దొరుకుతుంది. వారు ఎవరిని చూడడానికి వచ్చారనంటే మృతుడు అయిన యేసయ్యని చూడడానికి వచ్చారు. వారి మోటో అదే. వాళ్ళు లాస్ట్ యేసయ్యని ఎలా చూశారు అని అంటే సిలువ మీద వ్రేలాడిన యేసయ్యని వారు చూశారు. అదే వాళ్ళ మైండ్లో ఇంప్రింట్ అయిపోయి ఉందండి. ఆ తర్వాత ఆయనను దించిన ప్రక్రియ వాళ్ళు చూశారు, సమాధిలో పెట్టబడిన ప్రక్రియ వాళ్ళు చూశారు, దగ్గరుండి చూశారు. ఎవరు శిష్యులు లేరు, కానీ ఈ స్త్రీలందరూ ఉన్నారండి. సమాధి ఎలా చేయబడిందో, సమాధి మీద ముద్ర ఎలా వేయబడిందో దానికి సాక్షులు ఈ స్త్రీలు. ఆ లాస్ట్లో యేసయ్యని చూశారు వాళ్ళు, ఎలాగా సమాధి చేయబడిన యేసయ్యని. అందుకని సమాధి దగ్గరికి రావడానికి వచ్చారు. మృతుడైన యేసయ్యని చూడడానికి వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. సిద్ధపాటు బాగానే ఉంది, కానీ వారి గోల్ మాత్రం వారు సరిగ్గా కుదుర్చుకోలేదండి. సిద్ధపాటు బాగానే ఉంది, సమాధి దగ్గరికి వెళ్ళాలి, యేసయ్యని చూడాలని వారు అనుకుంటున్నారు. కానీ యేసయ్యని చూడాలని వారు బయలుదేరి వచ్చారంటే మృతుడైన యేసయ్యని చూడడానికి వారు వచ్చారు. కానీ ఈరోజు ఇందాక ఆతరణ చెప్పారు, ఇక మనం చూడవలసింది ఏంటి అంటే, మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే తిరిగి రాబోయే యేసుని మనము గుర్తుంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది గృహాల్లో యేసయ్య ఫోటోలు ఉంటాయి కదండి. ఎలా ఉంటుంది? నేను గమనించింది అయితే గొర్రెల కాపరి అనే యేసయ్య ఫోటోలు ఉంటాయి. ఇంకా వెళ్తే సిలువలో వేలాడుతున్న యేసయ్య ఫోటోలు కనబడతాయి. చాలా తక్కువ గృహాల్లో యేసయ్య ఆకాశంలో ఉన్నట్టు, ఆయన ఆశీర్వదిస్తున్నట్టు ఉన్న చిత్రాలు చాలా అరుదుగా, తక్కువగా నేను చూశానండి నా జీవితకాలంలో. లేదు అంటే ఇంకేముంటాయి అని అంటే చిన్న బాలుడైన యేసు, తొట్టెలో యేసు, పక్కన మరియా, అటు పక్కన యోసేపు. ఈ చిత్రాలు మనకు ఎక్కువ కనబడతాయి. బహుశా ఆ చిత్రాలు బాగున్నాయని, ఆ పిక్చర్స్ బాగున్నాయని తెచ్చిపెట్టుకుంటున్నామేమో, కానీ ఒకటి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అని అంటే మనము జరిగిపోయిన కాలంలోనే ఉండిపోవడానికి మనము ఇష్టపడుతున్నామేమో. యేసయ్యని ఇంకా చిన్న బాలునిగా చూడడానికే ఇష్టపడుతున్నామేమో.